అక్కడ మళ్ళా క్యాబినెట్ అంటే మంత్రుల సమావేశాలు పరిచయించి గవర్నర్ ఆమోదం ముద్రించి ఉన్న 18వ తారీఖు నాడు అసెంబ్లీలో ఆ తర్వాత కౌన్సిల్లో పెద్దల సభలో చేయించడం. ఇప్పుడు గవర్నర్ పెడుతుందంటే ఇప్పుడు మొత్తం ఆ కాలనీ అంతా కూడా జయించాలి. అట్లే జయించాలని మురికివాడలు బాగున్నాయి. ఇది కూడా నేను ఎక్కువ మంది చెప్పలేదు. పోయిన ప్రభుత్వంలో పెద్ద నాయకులు వచ్చినప్పుడు మైకులో కోరిన జయించాల మోర్లు చక్కగా లేవు, అది ఒక్కటి చేయాలని చెప్పి కోరిన. అయిపోయింది, ప్రభుత్వం పోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఎట్లా అది కూడా మాట్లాడి చాలా మందికి 2 రోజుల కింద కొందరు తెలిసింది. మొత్తం జయించాల పట్టణం మోర్లు అండర్ గ్రౌండ్ చేయాలి, కర్ణాటక చేయాలి, కరీంనగర్ లెక్క అని చెప్పి ఆలోచన చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎంపీ గారు బీజేపీ గారు బాగా రిజర్వ్ చేసిన ఢిల్లీ మంత్రిని 2 సార్లు కలిసి ఇప్పటికి ఒకసారి హైదరాబాద్ వ్యక్తిగత ఒకసారి కరీంనగర్లో బండి సంజయ్ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారితో మన కరీంనగర్ కూడా కలిసి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ మన నాయకులకు తెలియాలి. ఎస్కే కన్సల్టెన్సీ గారు రంగారెడ్డి గారు ఆ నేతృత్వంలో మన వరుణ్ రవి వాళ్ళు పనిచేసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ 304 కోట్లతో తయారు చేసింది. నేను ఇంద్రమ్మ కాలనీ కూడా యాడ్ చేయాలని చెప్పిన అప్పటికి లేకుండే అది కూడా చేస్తే దాదాపు 350 కోట్లతోటి ప్రతిపాదన తయారు చేసుకొని రేపు 2వ తారీఖున ఢిల్లీ పోతున్నాం. 4వ తారీఖు 11 గంటలకు గౌరవ ఎంపీ గారు అసెంబ్లీ పార్లమెంట్లో గౌరవ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారమ్మని చెప్పారు. మొన్న నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పినట్ట గుప్తకు ఆ ఎమ్మెల్యే సార్ ఇట్లా కింద అన్ని తీసుకుని వస్తాడు, నువ్వు కూడా రాసి చెప్పినట్ట. నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్న విషయాన్ని అంటే ఈ విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కొందరు ఎన్నో మాట్లాడచ్చు. వాడు మోసం చేసినట్టు ఓడిపోయినట్టు వాళ్ళందరూ అన్ని పార్టీలో కూడా గుర్తుకున్నారు. పోయిన 10 ఏళ్ళల్లో బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు సర్కమనాలందరూ తీసుకున్నారు, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి పొంగులేటి ఎంపీకి వెళ్తే ఆయన తీసుకున్నారు, మల్లారెడ్డి తెలుగుదేశంకి వెళ్తే వాళ్ళు తీసుకున్నారు. ఈ అప్పుడు లేదంటే నేను చేస్తే తప్పడా మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు పెద్ద జవాబు ఇవ్వలేదు. अरे थोड़ा साइड हटो పట్టణానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 90 మందికి 27,23,000 అంటే దాదాపు 29 లక్షల రూపాయల చెక్కులు మనకు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, కౌన్సిల్ మెంబర్లకు, ఏ పదవి లేకుండా మేము ఎన్నట్టు ఉంటున్న మా నాయకులందరికీ, పాత్రికే మిత్రులకు, దాంతో పాటుగా మీరు కూడా మా మీద నమ్మకం ఇచ్చి గెలిపించి మళ్ళా దవాఖానలో ఉంటే ఆ పిల్లలు తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మీరు అన్ని వాడకట్టలకి ఉంటారు, ఒకరు ఇద్దరు మా నాయకులు ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ కాలనీ ఎప్పుడో మొదలైంది, దగ్గర 15 ఏళ్ళ కింద మూలపడింది. పోయిన ప్రభుత్వం ముందట వేసుకున్నా, పూర్తి కాలే. 700 ఇండ్లు ఇచ్చేటి ఉన్నాయి, కరెంటు లేదు, నీళ్లు లేవు, ప్యాకాన్లు లేవు. ఇవాళ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 35 కోట్లు మంజూరు చేసి పూర్తి చేసి మళ్ళీ వట్టిగా పూర్తి చేసి ఇచ్చిపెట్టుడు కాదు. అంతకుముందు ఇందిరమ్మ కాలనీ వాళ్ళు నీళ్ళకి పెట్టుకోవాలి, కరెంట్ పెట్టుకోవాలి, తిరగకపోవు. బతిలాడితే ఏదో మున్సిపాలిటీకి వెళ్ళి ట్యాంకర్ పంపిస్తూ కరెంటు పోతే బుగ్గ పెట్టకపోరు. అటువంటిది నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5,000 ఇండ్లు అంటే 20,000 మంది పోతారు. మీ అన్ని వాడకట్లకి గొడవలు మీకు అందరూ తెలిసి ఇండస్ట్రీలో 700 ఇండ్లు మంచిగా వస్తాం, 20,000 మంది పోతారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా చూడాలని ఆలోచన చేసి దాదాపు 3 నెలల నుంచి అంటే నేను ప్రభుత్వం దిక్కు రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేస్తా అన్నప్పుడు ఇవన్నీ మాట తీసుకున్నాను. 3 నెలల నుంచి తిరిగి నేను మీడియా కూడా చెప్పలేదు.
ఎందుకంటే చేసినట్టే చెప్పాలి. ఇక్కడి నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి రెవెన్యూ నుంచి 2 మండలాలలో సర్వే చేయాలని మలయాళతుంది. అదేవిధంగా కరెంట్ షాక్ కలిగి చనిపోయిన వారికి కూడా 5 లక్షల రూపాయల చెక్ వచ్చింది. అది ఇప్పుడు ప్రొసీడింగ్ కూడా లబ్ధిదారులు